దేవుని బిడ్డలారా, ఈ దినము కొలస్సి 2:3 ధ్యానిద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడే మనకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించేవాడు. యేసు ప్రభుని చూసినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్న చేసినప్పుడు అద్భుతంగా దేవుడు సమాధానం ఇచ్చినాడు. అంతేకాకుండా యేసు ప్రభు ప్రశ్న వేస్తే వాళ్ళు తిరిగి సమాధానం చేయలేకపోయినారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు మనకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించేవాడు. సఖ్యము కానీ ఆ జ్ఞానం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటా ఉంది, జ్ఞానము కొదువుగా ఉంటే ఆయనను అడగవలెను, ఆయన ధారాళముగా దయచేయును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞానము కావాలి, నాకు జ్ఞానం లేదు అన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తే దేవుడే జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి చేరి, ప్రభువా నాకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో గొప్ప బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం, యోసేపు జీవితంలో చూస్తాం. దేవుడు ఎంతో గొప్ప జ్ఞానాన్ని బుద్ధిని వారికి దయచేసినట్లుగా వాక్యము సెలవిస్తోంది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తన్ను అడుగు వారికి దేవుడు ధారాళముగా జ్ఞానం దయచేవాడు. అటు కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.